రాత్రికాల సమయంలో దేవుడు ఎటువంటి వారిని తన పని కొరకు పిలుచుకుంటాడు? ఇది మన ప్రశ్న. హల్లెలూయా. ఎటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు? ఎటువంటి వారిని తన యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు వారి ద్వారా జరిగించాలని ఆశపడుతూ ఉంటాడు. తన యొక్క ఏర్పాటులో ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటాడు. చూడాలి అందరూ, ఈ రాత్రికాల సమయంలో ప్రతి వ్యక్తి కూడా దేవుడి పట్ల ఒక నిరీక్షణ ఉన్నది. ఎందుకంటే దేవుని ఎదుట నిలవబడిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ ఆశ ఏమిటయ్యా అంటే, నేను దేవుని సన్నిధిలో నిలవబడాలి, దేవుని చేత వాడబడాలి, దేవుని పని కొరకు నిలబడాలి, దేవుని యొక్క పరిచర్యలో పనిలో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రతి పనిలోనూ కూడా నేను దేవుని చేతి కింద బహు బలముగా చూడాలి. ఏం చేయాలంట? వాడబడాలి. నేను దేవుడి సన్నిధిలో ఏదో ఒక రూపంగా దేవుడికి ఉపయోగపడే వారిగా ఉండాలి. దేవుడి నామాన్ని మహిమపరిచేదానిగా, దేవుడి యొక్క నామాన్ని గణపరిచేవాడిగా, దేవుడి సన్నిధిలో ఆయన బిడ్డగా, ఆయన సాక్షిగా, ఆయన యొక్క నామాన్ని ఇతరులకు ప్రచురణ చేసే ఒక వ్యక్తిగా నేను ఉండాలి అనే ఆలోచన యావత్తు ప్రజలకు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా తాను రక్షణ పొందిన దినము నుండి ఈ ఆలోచన కలిగి ఉంటారు. ఈ ఆలోచన కలిగి ఉండటం బట్టి అనేక సార్లు దేవుని సన్నిధిలో ప్రామిస్ చేస్తా ఉంటాం, దేవునికి వాగ్దానం చేస్తా ఉంటాం. అయ్యా, ఈ సంవత్సరం అంతా క్షేమకరంగా నన్ను నడిపించినట్లయితే, నీ సన్నిధిలో నన్ను తొలగిపోకుండా, నీ సన్నిధిలో ఏదో ఒక పరిచర్యలో నేను అంటుపెట్టుకొని ఆ యొక్క పరిచర్యలో నీ నామాన్ని నేను సూచిస్తాను, నీ నామాన్ని గణపరిచేదానికి ఉంటాను. నీ కుమార్తెగా నా యొక్క జీవితాన్ని, నీ కుమారుడుగా నా యొక్క జీవితాన్ని నీ కొరకే నా జీవిత కాలమంతా నీ పాద సేవ కొరకు నేను ఉపయోగిస్తానని అందరూ కూడా తీర్మానాన్ని తీసుకుంటారు. ఏదో ఒక రూపంగా నేను నీ చేతిలో వాడబడాలి, ఏదో ఒక రూపంగా నేను నీ పనిలో వాడబడాలి, ఏదో ఒక రూపంగా నేను నీ యొక్క పరిచర్యలో, నీ యొక్క సంఘంలో ఒక నీతి కలిగినటువంటి వ్యక్తిగా, ఒక పరిశుద్ధురాలిగా, ఒక పరిశుద్ధుడిగా, ఒక ఉన్నతమైనటువంటి దేవుని కుమారుడుగా నేను ఎంచబడి నీ చేతి కృప ద్వారా నా జీవితం ఏం చేయాలంట? వాడబడాలి. ఒక గొప్ప సాధనముగా నేను వాడబడాలి, ఒక గొప్ప యోధుడుగా నేను వాడబడాలి, ఒక గొప్ప యోధురాలుగా నేను నీ సముఖంలో ఒక మంచి బిడ్డ వలె నీ సాక్ష్యాన్ని పొందుకుని నీ సాక్షార్థమైన జీవితాన్ని జీవించి ఒక గొప్ప వ్యక్తిగా నీ చేతి పనులు చెక్కబడిన ఒక విలువైన పాత్రగా నేను ఎంపిక చేయబడాలి. నేను నీ చేతిలో ఒక విలువైన పాత్రగా వాడబడాలని చెప్పేసి అందరూ కూడా ఏం చేస్తామమ్మా? ఎనగోలు చెప్పాలి. హల్లెలూయా. ఏం చెప్తామంతా? సౌరాకలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది స్పందన ఏమి లేకపోతే ముందుకు ఏమి వెళ్ళలేదు. ఎందుకంటే వాక్యం చెప్పేది నీకు అర్థం కాకపోతే ఎంత చెప్పినా ప్రయోజనం అనేది లేదు. హల్లెలూయా. మాట్లాడాలి. ఈ రోజున దేవుడు నీ ద్వారా తన కార్యాలు జరిగించాలంటే నువ్వు ఏ స్థానంలో ఉంటే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఏ రీతిగా ఉంటే దేవుడు తన అనుకూలమైన ఫలాలు నీ జీవితంలో జరిగిస్తాడనే విషయాన్ని గ్రహించాలి. ఫలాలు లేకుండా కూర్చోపోవటం వల్ల ఏ ఉపయోగము లేదు. ఎందుకంటే దేవుని సముఖంలో నియమించబడిన నీవు, దేవుని సముఖంలో ఏర్పాటు చేయబడినటువంటి నీ నా బ్రతుకులన్నీ కూడా ఫలభరితముగా మార్చబడాలి. హల్లెలూయా. ఒక ఫలాన్ని పొందుకునే దానివిగా ఉండాలి. ఒక దేవుని పండుగలకు నిలబడే వాడివిగా నువ్వు ఉండబడాలి. అంటే ఒక స్థిరపాటు కలిగిన మనస్తత్వం నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. వెనక వారు చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? మొదటి ఆలోచన మనం చేసినట్లయితే, గత రాత్రి కాల సమయంలో మనం చెప్పుకున్నాం. అమ్మా చెప్పాలి, గనులైనటువంటి వారినా, జ్ఞానవంతున్నా, పేరు గొప్ప కలిగినటువంటి వారినా, గొప్పగా చెప్పుకునే వారినా? హల్లెలూయా. గొప్పగా చెప్పుకునే వారు దేవుడికి అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు గనులైనటువంటి వారు దేవుడికి అవసరం లేదు. తమ జ్ఞానాన్ని బట్టి ఆధారం చేసుకొని నేను జ్ఞానవంతుని కదా
అని అనుకునేవారు దేవుడికి అవసరం లేదు. తన పేరు ప్రతిష్ఠితను బట్టి నాకు ఇంత బలగం ఉన్నది, ఈ బలగాన్ని బట్టి, ఈ యొక్క మా గొప్ప కుటుంబాన్ని బట్టి మేము ఆధిక్యతను చలామణి చేస్తామనే వారు దేవుడికి అవసరం లేదు. దేవుడికి ఎవరు అవసరమై అంటే లోకములో ఎవరు అవసరము? వెర్రి వారు దేవుడికి అవసరము. హల్లెలూయా. మొద్దువారు దేవుడికి అవసరము. ఏ పనికి ఉపయోగం లేనటువంటి వారు దేవుడికి అవసరము. బలహీనులైనటువంటి వారు అవసరము. ఎన్నిక లేనటువంటి వారు దేవుడికి అవసరము. సమాజంలో ఎన్నిక లేదు, కుటుంబంలో గోత్రములో ఎన్నిక లేనటువంటి వారు, హల్లెలూయా, సమాజంలో విలువ లేనటువంటి వారు, ఒరే వాడు ముద్దోడురా, వాడికి ఏం రాదు, అక్షరం ముక్క రాదు, వాడికి ఎంత చెప్పినా కూడా వాడికి ఏం వినకూడదు, ఎడబోతుకుతుడు, ఏమో తెలివితేటలు లేదు, ఏం లేదు, ఎందుకు పనికిరాడు, అదిగో వాడు చూడు పెద్దవాడు భలే తెలియగలిగి ఉన్నాడు, వాడు చూడు చిన్నోడు భలే ఆలోచన కలిగి ఉన్నాడు. సమాజంలో బతకాలంటే ఈ మాత్రం జ్ఞానం అనేది అవసరం అని చెప్పేసి కొంతమంది ఏ రీతిగా పోలుస్తారంటే, ఒరే వాడి దగ్గర ఏమీ లేదురా, వాడి దగ్గర తినడానికి తిండి కూడా లేదు, ఏ పూటగా పూట గడపడమే కష్టంగా ఉంటుంది, వాడి దగ్గర పోతే వాడితో పాటు మనకి ఏమీ కూడా మిగలదు. వాడు సమాజంలో అందరికంటే దరిద్రుడు ఎవరైనా ఉన్నారంటే వాడేరా బాబు, వాడంత దరిద్రుడి భూమి మీద ఎవడును లేదు, ఎందుకంటే వాడి దగ్గర ఏమీ కూడా లేదని చెప్పేసి చెబుతూ ఉంటారు. అంటే వారి దృష్టిలో వాడు సరిగా తమ కుటుంబాన్ని కూడా పోషించుకోలేనటువంటి ఒక అల్పుడు, సరిగా తన యొక్క కుటుంబాన్ని కానీ సమాజంలో ఒక విలువ కలిగి ఒక స్థానంలో నిలవబడలేనటువంటి ఒక అల్పుడైనటువంటి వాడు. దేవుడు అంటున్నాడు, అట్టివాడే నాకు కావాలి, అల్పుడే నాకు కావాలి, పనికి రానటువంటి వాడు నాకు పనికొస్తాడు. తీసేసిన రాయి ఎక్కడికి తలరాయి అంట, మూలకే తలరాయి. ఇక్కడ పనికిరానోడు ప్రభుత్వాన్ని పరిపాలన చేసేవాడికి నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికైతే పనికిరాడు, ఏ పదవి అయితే ఏ పదవికి కూడా ఏ అర్హత లేని వాడుగా కలిగి ఉన్నాడో, పదవికి కూడా నోచుకోలేని వాడిగా, కనీసం ఒక చిన్న పనిలో కూడా పని చేయడానికి ఇష్టపడలేనటువంటి వాడు ఉన్నాడో, వాడిని నేను ప్రధానమంత్రిగా చేస్తా, పనికొచ్చేవాడిగా చేస్తా, ప్రయోజనకరంగా చేస్తా, అనేకుల జీవితాల్లో ఆశీర్వాదకరంగా నేను మారుస్తా, అనేక జీవితాలకు వెలుగునిచ్చేవాడిగా, అనేక కుటుంబాలను నడిపించేవాడిగా, అనేక వ్యక్తులకు ఆదర్శాన్ని కలిగేవాడిగా నేను చేస్తా. హల్లెలూయా. ఆ రీతిగానే జ్ఞానహీనుడు, వరే మనిషి పెరిగాడు కానీ జ్ఞానం పెరగలేదు. మనిషి అయితే దిట్టంగా పెరిగి ఉన్నాడు కానీ జ్ఞానం అనేది లేదు. వీడికి వయసు పెరుగుతుంది కానీ సమాజంలో ఇది ఏం పెరగట్లేదంట చెప్పాలి. ఏం పెరగట్లా? కొంతమంది మాట్లాడే మనిషి పెరిగావు కానీ నీకేం పెరగలేదంట, జ్ఞానం పెరగలేదంట. దేవుడు అంటున్నాడు, దేవుడికి లోకంలో జ్ఞానం అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనుషుల జ్ఞానాన్ని వెర్రితనముగా చేసి ఉన్నాడు. దేవుడు తన యొక్క సర్వోన్నతమైన జ్ఞానము చేత ఆ యొక్క మనిషిని నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. నీ జ్ఞానము దేవునికి అవసరము లేదు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే పెంట కుప్పల మీద ఉన్నటువంటి దరిద్రుల్ని అత్యంత సింహాసనం మీద ఆసనుడుగా కూర్చుండబెట్టువాడు ఆయన. మహిమ గల సింహాసనం మీద ఆశ్రయుడుగా కూర్చుండిపెట్టువాడు ఆయన. మొదటి సమయంలో చూసినట్లయితే 2వ అధ్యాయంలో ఆ కీర్తనలో ఆఖరి భాగంలో ఉంటుంది ఆ మాట. ఆయన పెంట కుప్పల మీద దరిద్రులను లేవనెత్తువాడు, మట్టిలో నుండి వారిని లేవనెత్తి ఉన్నతమైన ఎక్కడంట స్థానంలో ఉంచగలిగినటువంటి గొప్ప దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళలేవు, నీ ధనాన్ని బట్టి దేవుని నామాన్ని సంతోషపరచలేవు, నీకున్నటువంటి పేరు ప్రత్యేకతను బట్టి ఆ యొక్క గొప్ప ఇంటి వారు అని చెప్పేసి, గొప్ప గోత్రికులు అని చెప్పేసి, నీకున్న పేరు బలాన్ని బట్టి దేవుని యొక్క పనిలో నువ్వు వాడబడలేవు. హల్లెలూయా. దేవుని నామాన్ని నువ్వు గణపరచలేవు, దేవుడి యొక్క కాడి కింద నువ్వు వాడబడదు. అటువారు దేవుడికి అవసరం లేదు. రెండోదిగా మనం చూసినట్లయితే గొప్పలు చెప్పుకునేటువంటి వారు పనిచేయడంలో ఆ మాత్రమనే చేయాలిగా. హల్లెలూయా.
హల్లెలూయా. కొలువు చేసి ప్రేమించినాడు, ఏం చేస్తారంట? దేవుడికి వాగ్దానాలు చేస్తారు. చాలా మంది గొప్పగా చెప్తారు, ఈ సంవత్సరం నుండన్నా ఇదిగో ఈ నెల 1వ తారీఖు నుంచి చూడు, ఇంకా చూడు, హల్లెలూయా, ఇదిగో ఈ నెల ఈ పండగ కల్లా చూడు నా స్థితి మార్చబడింది, ఇక దేవుడే దేవుడు, దేవుడిలో నేను ఉంటానన్నా. హల్లెలూయా. ఈ సంవత్సరం చూడు, గడిచిన సంవత్సరాలన్నీ గడిచిపోయినాయి, ఇంకా చూడు అయ్యేది అర్థంగా గడిపోయినాయి, కానీ ఇంకా నాకున్నటువంటి అన్ని అయిపోయినాయి. ఈ సంవత్సరం, ఈ 2025వ సంవత్సరం లేదా ఈ 2025వ సంవత్సరం నుంచి నా స్టార్ తిరగబోతుంది. నేను ఇక దేవుడిలో నిలబడాలని స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నా. హల్లెలూయా. ఈ వారం నుండి, ఈ మాసం నుండి ఒక విజ్ఞాపన కోరిక నుండి ఒక గొప్ప తీర్మానం తీసుకున్నా. ఇక లాభం లేక కూర్చోవాల్సిందే దేవుని సన్నిధిలో. ఇక లాభం లేదు, దేవుడితోనే ఇక నా జీవితం. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా, ఆదివారం ఏ అక్కడైనా నేను ఏ పని పని దేవుడి సన్నిధి, ఆరాధన, వాక్య ధ్యానం, ప్రార్థన జీవితం, ఉపవాస ప్రార్థనలు. ఇక చూడు అంటాడు, వాడి లోకానికి మధ్యలో కనపడ్డ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. మాటలు చెప్పేవాడు దేవుడితో అవసరం లేదు. మాటలు అందరూ చెప్తారు, కూర్చున్న ప్రతి ఒక్కరు చెప్తారు, కానీ వాటి వల్ల ఏ ఉపయోగము లేదు. చెప్పేవాడు చేయడు, చేసేవాడు చెప్పడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి పాఠంలోకి వెళ్దాం త్వరగా. మొదట దేవుడు ఎవరిని పిలుస్తాడు అనేది మనం చూస్తున్నట్లయితే, మొదటగా దేవుడు ఏమంటున్నాడంటే హృదయము వినయముగా ఉండే వారిని పిలుస్తాడు. హల్లెలూయా. వీళ్ళు ఎవరయ్యా అంటే దేవుడికి లోబడే అటువంటి స్వభావాన్ని కలిగేటువంటి వ్యక్తులు, అనగా దేవుడు మాటకు లోబడేటువంటి వాడు. వారు తీసుకున్న తీర్మానానికి లోబడి, కట్టుబడి, ఆ చెప్పిన మాటకి కట్టుబడి జీవించేటువంటి వారు.
ఒరే నేను పలానా సమయంలో దేవుడికి ఇస్తానని ఒప్పుకున్నానే, పలానా సమయంలో దేవుడి పని కొరకు చేస్తానని చెప్పుకున్నానే, పలానా సమయంలో దేవుడితో గడుపుతానని చెప్పేసి తీర్మానాన్ని తీసుకున్నానే అనే విషయాన్ని జ్ఞాపకము తెచ్చుకొని ఆ వాగ్దానానికి తగినట్లుగా జీవించడానికి లోబడేటువంటి విశ్వాసులు, లోబడేటువంటి జనము వీరే ఎవరయ్యా అంటే వినయము కలిగినటువంటి వారు, దేవుడు చెప్పిన మాటకు లోబడేవారు, దేవుని యొక్క వాక్యానికి లోబడేవారు ఎవరయ్యా అనేది మనం చూస్తే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం కూడా వచ్చిన త్వరగా హల్లెలూయా. యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీద ఉన్నవారు అందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా వీరు ముగ్గురు చాలు. దేవుడు ఎవరు చూస్తూ ఉన్నాడు చెప్పాలి, వెనక వారు చెప్పాలి. ఏం పట్టణాలకు మౌనం ఉన్నారు, ఎవరంట మాట్లాడాలి మీరు. హల్లెలూయా. దేవుడు ఎవరిని చూస్తూ ఉన్నాడు? దేవుడు నరులను చూసినప్పుడు భూలోకంలో ఉన్న వారందరిలో దేవుడికి ఎవరి మనస్సు నచ్చింది, ఎవరు ఏ వ్యక్తి యొక్క స్వభావం నచ్చింది అనేది మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తి వైపు చూసినప్పుడు దేవుడు చెబుతూ ఉన్నాడు, సాక్షిస్తున్నాడు ఆ వ్యక్తి గురించి ఏమిటంట, ఈ భూలోకంలో ఉన్న వారందరిలో కంటే ఎవరంట చెప్పాలి, వెనకున్న వారు చెప్పాలి. హల్లెలూయా. ఎవరు చెప్పాలి, ఎవరంట మోషే. ఎలాంటి వాడంట, భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికము కలిగినటువంటి వారు. వెనకున్న వారు చెప్పట్లు గురించి దేవుడు నామాన్ని మహిమపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట దేవుడి మాటకు విధేయతను చూపించేటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఎవరైతే దేవుడి యొక్క పిలుపుకు లోబడతారో ఆ లోబడే వ్యక్తి ఏం చేస్తాడంట, వినయాన్ని చూపిస్తాడు. వినయము చూపించటమే అర్హత పొందుకోవటం, లోపడటమే. లోపడకపోతే దేవుడి యొక్క చేతిలో వాడబడటం కష్టం. హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు ఆ స్వరానికి మనం లోపడాలి. ఏ స్వరానికి మనం లోపడాలి? దేవుడి యొక్క స్వరానికి మనం లోబడే వారిగా ఉండాలి. నా గొర్రెలలో కాపరి స్వరము వింటాయి, చక్కగా ఉంటాయి. ఆ రీతిగానే ఈనాడు దేవుడి పని కొరకు ఏర్పాటు చేయబడిన వారిలో మొదట లోబడే తత్వం ఉండాలి, లోపడాలి. దేవుని యొక్క అధికారానికి లోపడాలి. హల్లెలూయా. దేవుడి పట్ల వినయాన్ని కలిగి ఉండాలి. దేవుడికి గనులైన వారు అవసరం లేదండి, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారు అవసరం లేదు, గొప్పలు చెప్పుకునే వారు దేవుడికి అవసరం లేదు. గొప్పలు చెప్పుకునే వారిని దేవుడు లక్ష్యం పెట్టడు. హల్లెలూయా. సమాజంలో అది చేస్తా, ఎలా చేస్తా, ఎలా ఉంటానని చెప్పేవాడు దేవుడు అవసరం లేదు. కానీ వెంటనే దేవుడు మాటకి విధేయత చూపిస్తాడు. చూసావా? వెంటనే సరెండర్ అయిపోతాడు. చూసావా? వెంటనే లోబడిపోతాడు. చూసావా? ఆ లోబడే వాడే దేవుడికి ఇష్టం. మనం చూసాము, ఎవరైనా పిల్లలు మన మాట వినేటప్పుడు అరే పలానోడు చెప్తే వెంటనే వాడు మన మాట వింటాడు. వాడు మాట వింటాడు. ఎందుకు వింటాడంటే వాడు ఏమున్నదంట, లోబడే మనస్తత్వం ఉంది. ఈనాడు చెప్పడానికి అందరూ ఇష్టపడతారు కానీ వాక్యానికి లోబడటానికి ఇష్టపడతారు. ఎందుకంటే లోబడితే చాలా వదులుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి లోబడితే చాలా వదులుకోవాలి. వాక్యానికి లోబడితే చాలా సరి చేసుకోవాలి. వాక్యానికి లోబడితే చాలా పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. కనుక లోబడటానికి నాడు ఇష్టపడట్లా, చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. గొప్పగా చెప్పుకోవడానికి అందరు ఇష్టపడతారు. నేను చేస్తే అవకాశం నాకు కానీ ఇస్తే కనుక అంటాడంట. మనసు అన్నవాడు లెగిస్తే అంటాడు, లేచేది లేదు, చేసేది లేదు. నేను గాని వస్తే, నాకు గాని అవకాశం ఇస్తే, ఆ స్థానంలో నేను గనక ఉంటే, ఆ దేవుడు నాతో మాట్లాడితే నేను నిలబడ్డానంటే ఇక చూడు నా జీవిత కాలము ఇంకా దేవుడు పని. హల్లెలూయా. నాకు అవకాశం ఇస్తే అంట, అవకాశం ఇస్తే ఏదో చేస్తాడంట. హల్లెలూయా.
దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్కరి మీద ఆయన కృప నిరంతరం నిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా మంచి వారి మీద చెడ్డవారి మీద ఏ రీతిగా ఏకరీతిగా వర్షము కురుస్తుందో దేవుడు కృప ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆయన అరచేతుల్లో చిక్కుకున్నవారు, ఎవరు కూడా తృణీకరించిన వారు కాదు. అయితే ఎవడు వాడబడతాడు? ఎవడు దేవుడి పనిలో గరుడుగా ఎంచబడతాడు? మోషేను దేవుడు నాయకుడిగా పిలిచిన దానికి కారణం ఏమిటంటే మోషే దేవుడు పిలిచిన పిలుపును వినయముతో ఆ యొక్క అర్హతను కలిగి ఉన్నాడు. ఆ వినయముతో దేవుడి దగ్గర ఆ యొక్క పిలుపును పొందుకున్నాడు. దానికి సరిగా తగినట్టుగా నిలబడ్డాడు. ఆ పనికి కరెక్ట్ గా వాడడానికి ఆ యొక్క నాయకత్వపు లక్షణాలని కలిగి ఉండటానికి దేవుని యొక్క ఏర్పాటులో మోషే వినయాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నాడు దేవుడు వాక్యానికి నువ్వు లోబడితే వాక్యముల నుండి బయటికి తొలగిపోవడానికి నీ మనస్సు ఇష్టపడదు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యాన్ని నాడు లోపడటానికి అందరికి ఇష్టపడరు. ఎందుకంటే చాలా కష్టం అది. దేవుడు వాక్యానికి లోపడాలంటే వాళ్ళ ఇష్టాలను చంపుకోవాలి, వాళ్ళ కోరికలను చంపుకోవాలి, వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలి, వాళ్ళ మానతీరు మార్చుకోవాలి, వారి యొక్క విధాన శైలిని మార్చుకోవాలి, వారి జీవిత విధానాన్ని దేవుని ఎదుట సజీవ యాగముగా బలిగా అర్పించాలి. వారి యొక్క ఎవరి కోరికలు, ఎవరి తలంపులు, ఎవరి ఏక్షలన్నింటినీ దేవుని ఎదుట చంపుకోవాలి. చంపుకోవడం చాలా కష్టం కదా. హల్లెలూయా, హల్లెలూయా. పెంచుకోవడం ఇష్టం కానీ చంపుకోవడం ఎవరికి ఇష్టమో? ఒకదానికొకటి పెంచుకోవడం ఇష్టమో. ఇలాంటి మనం చూసినట్లయితే పెంచుకోవడానికి మనం ఇష్టపడతాం. ఒకటి పోతే ఒకటి తప్పుకు బదులు తప్పు. దావీదు 5 తప్పులు చేశాడు ఒక దాంట్లోనే. కంగారులో పొరపాట్లు చేస్తూ ఉంటారు చాలా మంది. కంగారులో చేసిన యొక్క తప్పును తప్పుపించుకోవడానికి, లేదా చేసిన నామర్దను సరి చేసుకోవడానికి పొరపాటుల మీద పొరపాటులు చేస్తూ ఇంకా నిందను రెట్టింపు అధికముగా బరువుగా చేసుకుంటూ ఉంటారు. ఆ బరువు కింద ఇక బయటికి రాలేక దాన్నే చూసుకుంటే నా వల్ల కాదయ్యా అని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు. మీరు తీర్మానాన్ని మర్చిపోతారు, వంటలన్నీ మర్చిపోతారు, దేవుని యొక్క మాటను మొత్తం మర్చిపోయి ఏందిరా అంటే చేద్దాం అన్నగానే ఇప్పుడల్లా తగ్గలేదు 5 సంవత్సరాలు ఆగా. ఎందుకంటే ఈ పరిస్థితులు ఇవన్నీ సక్క పెట్టుకొని సరి చేసుకొని ఇక 5 సంవత్సరాలు ఇబ్బందులు బాధలన్నీ పోతాయి. 6వ సంవత్సరం నుండి ఏం చేస్తారంటే ఇక దేవుడు సన్నిధిలో నిలబడతా. హల్లెలూయా. ఈ 5 సంవత్సరాలు ఇల్లు కూడా దేశం తిరిగి పని చేసుకోవాలి. ఇంట్లో ఎన్ని ఉండే కాదు, ఎన్ని ఉండే నేను చేయటానికి. హల్లెలూయా. మొదట దేవుని ఎదుట ఏం కలిగి ఉండాలంట? వినయాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఊరికి ఏ పదవిని దేవుడు ఇవ్వాల. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే మొదట ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని చూస్తాడు. తన యొక్క భక్తి జీవితం ఏ రీతిగా ఉన్నదో ఎరిగి ఉన్న దేవుడు ఆయన. తన విలువైన పనిని నీ చేత నీ ద్వారా జరిగించాలంటే, ఒక ఉన్నతమైన పనిని నీకు అప్పచెప్పాలంటే, ఈనాడు చిన్న జాబ్లోనే చిన్న వాటిల్లోనే అనేకమైన పోటీల్లో పాల్గొని క్వాలిఫికేషన్ అవ్వడానికి నానా బాధలు పడి ఆ చిన్న 10,000 ఉద్యోగాలు, 20,000 ఉద్యోగాలు, 30,000 ఉద్యోగాలకి నానా బాధలు పడుతున్నారు. మెడికల్ టెస్ట్ బాగుండాలి, ఫిజికల్ గా బాగుండాలి, రన్నింగ్ బాగుండాలి, ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి, మంచి మెరిట్ మార్కులు రావాలి. లక్షల మందిలో ఎవరికో 2,000 పోస్టులు పెడితే ఒక 33 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు ఆ పోస్టులకి అనేక మంది అప్లై చేస్తే ఎంతమంది కావాలి? 2,000 మందికి 4 లక్షలు మంది అప్లై చేస్తే ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు? ఎన్ని లక్షల మంది దాంట్లో పోరాడితే ఎంతమంది ఆ 2,000కు తగినట్లుగా వాళ్ళు దానిని ఎదుర్కొంటున్నారు? చిన్న క్వాలిఫికేషన్ విషయంలోనే ఎన్నో ఆంక్షలు విధులు ఉంటే ఒక ఉద్యోగ నిమిత్తమే మరి దేవుని చేతిలో వాడబడాలంటే ఎన్ని క్వాలిఫికేషన్ నీలో ఉండాలి? ఆ క్వాలిఫికేషన్ వాటిలో మొదటగా నీలో ఏముండాలంట? లోబడే మనస్తత్వం ఉండాలి. అధికారి చెప్పిన మాట, పెద్దలు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట, వాక్యానికి ముందు లోబడాలి. నేను వింటాను, నేను చేస్తాను అనే వినయం నీలో ఉండాలి. ఆ వినయం నేనేం చేస్తుందంట? దేవుని పిలుపు పొందడానికి
చేయడానికి మొదట అర్హత, ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? వినయము. నువ్వు అర్హత కలిగి ఉండాలి, దేవుడి చేతిలో వాడబడాలంటే మొదట నీలో ఏముండాలి? వినయం ఉండాలి, విధేయత ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే హల్లెలూయా ఏముండాలి? కడలి తీరం కనపడని వేళ కడలి ఏముండాలన్నా చెప్పాలి, మనస్సు సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. పలానా పనికి నువ్వు వెళ్తావా? ఓకే రెడీ, నేను రెడీగా ఉన్నా. ఆ పని చేయడానికి నీ సిద్ధముగా ఉన్నా. ఆ పనిలో పాల్గొంపులు పొందడానికి, ఆ పని చేయడానికి నేను ఓకే యాక్సెప్టెడ్, నేను రెడీలో ఉన్నా, నేను వెళ్ళి చేస్తా అని సిద్ధ మనసు ఉండాలి. హల్లెలూయా. దాన్ని ఏమంటారు తెలుసా? ఆసక్తి. చూడండి సంఖ్యాకాండం 20:13 ఒక వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడాలి, సంఖ్యాకాండం 25:13 మనం చూస్తే ఏదంట? నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని యొక్క సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఏం కలిగి ఉన్నాడంట? హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడు? ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఏం చేశారు తెలుసా? మోయాబు రాణితో వ్యభిచారం చేయడానికి సాగారు. వారి దేవతలను పూజించడానికి, బహిర్గతమైన పూజలు చేయడానికి వెళ్ళారు. ఆనాడు ఎంతమంది చనిపోయారు తెలుసా? 24,000 మంది ప్లేగు వ్యాధి చేత చనిపోయారు. హల్లెలూయా హల్లెలూయా. అంతమంది చనిపోయారు. చెప్పాలి, ఎన్ని వేల మంది చనిపోయారు? 24,000 మంది చనిపోయారు. ఆ స్త్రీతో వీరు వ్యభిచారం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహారాధన సంబంధమైన వాటితో చేస్తూ విగ్రహారాధన చేయటమే కాకుండా వ్యభిచారం చేయడానికి ఆ యొక్క ఇది చేసినప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఆ అర్పించిన వాటన్నిటిని తినేసి అక్కడ తింటూ తాగుతూ వారి ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం చేస్తుంటే దేవుని కోపము వారి మీద రగులుకున్నప్పుడు ప్లేగు వ్యాధి చేత 24,000 మంది ఒకే ఒక దెబ్బతో చచ్చిపోయారు. హల్లెలూయా హల్లెలూయా. ఈనాడు మనం చేసే అతిక్రమం బట్టి నిజముగా సడన్గా దేవుడు తీర్పిస్తే ఎంతమంది పోదామో మనకే తెలియదు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఈనాడు దేవుడు అంటే భయం అనేది లేదు. ఎందుకంటే దేవుడు భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. యేసు నమ్మిన వారికి భయం లేదు.
లేదు. ఒక విషయంలో చూస్తే అలాగే దేవుడు అంటే భయం కూడా లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, శాంతిమూర్తి అని చెప్పేసి అందరం కూడా చెప్తున్నాం. ఆ దినాల్లో అంత అవకాశాన్ని దేవుడు ఇవ్వాలి. ఎందుకో తెలుసా? వారి మీద కక్ష సాధింపులు చేయాలను, వారిని ఏదో పగ తీర్చుకోవాలని కాదు. ఎందుకు దేవుడు ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడంటే తన పరిశుద్ధ నామము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అనేకులు ఎదుట తన పరిశుద్ధ నామము యొక్క సాక్ష్యాన్ని కోల్పోకూడదు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఏర్పాటులో ఉన్న ప్రజలు పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సరైన మార్గంలో నడిపించబడాలి. ఎక్కడ కూడా ఆయన పరిశుద్ధ నామానికి మచ్చ తెచ్చే వారిగా ఉండడానికి వీలు లేదు. అటువంటి వాడికి వెంటనే పనిష్మెంట్. హల్లెలూయా. తప్పు జరిగిన వెంటనే ట్రీట్మెంట్, వెంటనే గాయానికి తగినటువంటి చికిత్స. అక్కడ అయ్యా ప్రభు నేను చేయలేదు, నేను వెళ్ళలేదు, లేదు వెళ్ళావా అయిపోయినట్టే. గాడే 24,000 మంది చనిపోతే వాళ్ళలో ఒకడు మిద్యాని స్త్రీని తీసుకుని వచ్చాడు. అక్కడికి ఇజ్రాయెల్ పాలనను తీసుకొచ్చి ఆ పడక గదితో వెళ్తూ ఉంటే అక్కడ కూర్చొని అందరూ ఏడుస్తున్నారు. ఇజ్రాయెల్ సమాజం అందరూ కూడా ఏడుస్తుంటే ఈ యొక్క అహరోను మనవడైనటువంటి ఎలియాజరు కుమారుడు ఫీనోహసు వేసాడు. వేసి ఏం చేసాడు తెలుసా? ఆ పడక గదిలో ఉన్న వాడికి ఒకే ఒక బడిసి తీసుకుని ఇద్దరికి దిగేటట్లు గుడిచాడు. అప్పుడు ఆ తెగులు నివారణ అయింది. హల్లెలూయా. ఏ తెగులు? ప్లేగు వ్యాధి అనేటువంటి తెగులు నివారణ అయిపోయింది. అప్పటికే ఎంతమంది చనిపోయారు? 24,000 మంది చనిపోయారు. ఆ తెగుల చేత వారు జరిగించిన కార్యక్రమం ద్వారా, వారు జరిగించినటువంటి దేవుడి నామాన్ని అవమానపరిచిన రీతిని బట్టి 24,000 మంది చనిపోయారు. అప్పుడు ఈ ఫీనెహాసు రోషము కలిగి ఏం చేశాడంటే చూశాడు లేచి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వాడు తీసుకొని వేరే స్త్రీని తీసుకొని వచ్చి పడక గదిలో ఉన్నాడని చెప్పేసి వాడు వెనకాల కథకన ఆ ఫోటుగా ఒక బడిసి తీసుకొని గొచ్చడం ఇద్దరు చచ్చేటట్టు చేశాడు. అప్పుడు దేవుడు యొక్క కోపం వారి మీద రగులుకోకుండా ఆగిపోయింది. హల్లెలూయా. ఆ యొక్క కోపాన్ని, దేవుడి యొక్క కోపాన్ని, ఆ యొక్క మొత్తాన్ని కూడా త్రిప్పివేశాడు. ఫీనెహాసు త్రిప్పివేసి అప్పుడు దేవుడు ఫీనెహాసును చూసి ఇలాంటి వాడు కదా నాకు కావాల్సింది. హల్లెలూయా. దేవుడు అంటే రోషము కలిగిన వాడు కావాలి. దేవుడి నామం అంటే పరిశుద్ధముగా నిలబెట్టడానికి సరైనటువంటి వాడు కావాలి. ఆయన నామాన్ని ఎక్కడ కూడా వ్యర్థపరిచే ఉద్దేశాన్ని కలిగిన వాడు నాకు అవసరం లేదు. ఆయన నామ ఘనత కొరకు ఏ పనినైనా చేయడానికి ఇష్టపడేవాడు కావాలి. వాడే సిద్ధపడు మనసు కలిగినటువంటి వాడు. హల్లెలూయా. వాడు సిద్ధముగా ఉంటాడు. దేవుడి కొరకు ఏ పని చేయడానికైనా సిద్ధముగా ఉంటాడు. దేవుడి కొరకు నిలబడడానికి ఏ విషయంలో సిద్ధముగా ఉంటాడు. వాడు దేవుడు అంటే అత్యాసక్తి కలిగిన వాడుగా ఉంటాడు. దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు ఫీనెహాసు. దేవుడిలో ఉన్న ఆసక్తిని చూశాడు. ఫీనెహాసులో ఉన్నటువంటి ఆసక్తిని దేవుడు చూశాడు. హల్లెలూయా. నాడు దేవుడి పట్ల ఆసక్తి మనకుందా? హల్లెలూయా. ఆనాడు శబ్బాద దినాన్ని 26 గంటలు నిలవబడి వారు 26 గంటలు దేవుడు సన్నిధిలో గడిపారు. కాలం ఏదో చూసి ఇచ్చిందో తెలుసా? నెల. హల్లెలూయా. శుక్రవారం రైతులు మొదలుకుంటే శనివారం రాత్రి 7 గంటల దాకా, సాయంత్రం 6కి స్టార్ట్ అయితే మళ్ళీ శనివారం రాత్రి 7-8 దాకా దేవుని మందిరంలో గడిపారు. అది దేవుడు వారికి ఇచ్చిన నిత్యమైన నిబంధన కట్టడ. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. పాత కాలంలో అంటే వాళ్ళు ఏదో మాట కొడుచులు, వాళ్ళకి ఏదో తిండి పుష్టి బాగున్నది, వాళ్ళప్పుడు దేవుడు కృప ద్వారా నడిపించబడుతున్నారని మీరు అనుకోవచ్చేమో. కానీ ఇప్పటి కాలంలో కూడా ఇప్పటికీ మనం చూస్తే యెరూషలేములో శబాత్ దినాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. దేవుని సన్నిధానంలో నిలవబడే దేవునికి ప్రాయశ్చిత్తమైన కీర్తనలు పాడాల్సిందే. హల్లెలూయా. గంటల తరబడి నిలవబడి కూర్చుని కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలట? నిలవబడి ఇప్పటికీ గంటల తరబడి దేవుని సన్నిధిలో. ఎప్పుడు? శుక్రవారం రాత్రి మొదలుకుంటే శనివారం రాత్రి దాకా. ఇక్కడ ఆసక్తి విషయంలో
మనకేమో 1 గంట అయిపోయింది, అమ్మో 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, రావాలి మన ఆలోచన. దేవుడి సన్నిధిలో ఆసక్తి కలిగిన వారిని దేవుడు ఎన్నుకుంటారు. ఆ ఆసక్తి ఏం చేస్తుందంటే సిద్ధపాటును కలిగి ఉంటుంది. తన జీవితంలో దేవుడు తప్ప ఏది అవసరం లేదన్నట్లుగా కేవలము దేవుడి మీద ఆధారపడేవాడిగా చేయటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క తీర్మానం ఏం చేస్తుందంటే వెంటనే దేవుడి పనుల్లో నిలబడి వెళ్తా ఏదైనా చేయడానికి దేవుడి కొరకు. అయ్యా నన్ను పిలిచావా, ఇంకా అప్పటి ఆడే వదిలిపెట్టేసి నేను వస్తా. దేవుడు ఎలీషాని పిలిచాడు, వచ్చాడు. వచ్చి ఎలీషా దగ్గర నిలబడ్డాడు. అంతే. ఆ తప్పుడు తెలుసుకొని గొప్పదాం అనుకునేసరికి వెంటనే పరిగెత్తుకొని వచ్చి ఏరియా దగ్గరకు వచ్చాయా 12 అరకలు. ఎన్ని అరకలు? 12 అరకలు. 12 అరకలు దున్నుతున్నాడు. ఎవరు చెప్పాలి? ఎలీషా 12 అరకలు దున్నుతూ ఉన్నాడు. దున్నుతూ ఉంటే ఈ ఏరియా ఆయన దగ్గరికి వచ్చాడు. ఏలియా వచ్చి ఆయన మీద దుప్పటైపోయే లోపే ఎలీషా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఏం ఇబ్బంది లేదనుకుంటే మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను అని చెప్పి వెంటనే ఏం చేశాడు తెలుసా? తిరిగి 1 రాజులు 19:19 అతని గురించి రాయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వేగములలో నీటిని దాచి ఏం చేశాడు చూద్దాం. ఏలియా చుట్టూ నుండి పోయిన తర్వాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దున్నుచు 12వ అరక తాను తోలుచు ఉండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతని ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించుదని చెప్పి అతనిని సెలవడగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు ఏదైనా ఇబ్బంది లేదని చెప్పినప్పుడు అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడు ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గొలుగొత్తును గల చేత వంట చేసి జనులకు వడ్డించి వెంటనే. హల్లెలూయా. దేవుడు నీకు ఒక పని అప్పచెప్పాడు అనుకో, హల్లెలూయా, దేవుడు నేను ఒక పని చేయమన్నాడు అనుకో, ఈ 1 సంవత్సరం ఆగాలి, ఈ 4 నెలలు ఆగాలి, ఈ 10 రోజులు ఆగాలి, ఈ సంవత్సరం అంతా అయిపోవాలి. అది అయిపోయిన తర్వాత నేను వచ్చి నేను చేస్తా, నీ పని చేస్తా. ఈ సంవత్సరం, ఈ 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అప్పులన్నీ ఇలాంటి బాధలన్నీ కుటుంబం యొక్క క్షేమ స్థితిని అన్నింటినీ నేను తెలుసుకొని వాటన్నిటి విషయంలో జాగ్రత్త సరి చేసుకొని వారికి కావాల్సిన మంచి చెట్లన్నీ చూసిన తర్వాత అప్పుడు స్థిరమైన తీర్మానం తీసుకొని ఇంకా పరిపూర్ణంగా నీలో ఏరియా వచ్చిందంటే ఎలీషా చెప్పాడా, భలేవాడు అంటే 12 అరకలు మధ్యలో దున్ని పోతే పొలం దున్నాలి, చేసే పని సగం వదిలిపెట్టి నీ దగ్గరికి నేనట్టు వచ్చాను. ఇక్కడ దున్నేసిన పొలం చాలా మంది దున్నాల్సింది.
ప్రయాసపడింది. ఆ యొక్క ఎలీషా తక్కువ వాడేం కాదు, గొప్ప ఆసామి. మరి నన్ను అడగాలంటే గొప్ప వ్యక్తి కాదా? హల్లెలూయా. ఎంత ధనమున్నా, ఎంత ధనమున్నా, ఎంత పేరు ప్రతిష్టలున్నా వెంటనే లోపడ్డాడు. హల్లెలూయా. వెంటనే వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దేవుడు పని నీతో చేయమన్నాడు అనుకో, నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పిన లోకంలో దేవుని యొక్క పిలుపు మనుషులు చెప్పామనుకో, వాళ్ళు ఎలా చెప్తారంటే దేవుడు నీతో మాట్లాడిందా, ఏంది దేవుడు నిన్ను దర్శించా, దేవుడు నీతో చెప్పు. అది ఏం తెలియదు, పిచ్చికాల కలిగినట్టావు. కలరాటంలోనే తెల్లారకాలం దేవుడు నీతో చెప్పాడని నేను చెప్పు. ఎంటామని చెప్పు. నీ ఫోటో చెప్పో దేవుడు చెబుతారు నాకు. హల్లెలూయా. ఇలా కొంతమంది ఉంటే ఈ రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను పిలిచాడని కొంతమంది ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఎలా ఉండేవాళ్ళు? హల్లెలూయా. నిజంగానేనా? నిజమేంది నిన్ను ఎంత వాడుకుంటాడంటే, నీకు అసలు ఎలీషా మీద, ఏలియా మీద ఉన్నంతల ఆత్మ ఎలీషా మీదకి వచ్చినట్లుగా నీ మీద కూడా ఉన్నంతల ఆత్మ నీ మీదకు వచ్చి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ సంవత్సరం పలానా నెలకానికి చూడు, నీ జీవితం మార్చబోతుంది. ఈ దినానికి రాత్రి దేవుడు నిన్ను మార్చబోతున్నాడు అన్నాడే. నిజమేదా? దేశాలలో ఆయన అయ్యగారు నాకు అక్కగా అన్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసి నాకు చూపించాడు. ఏం చేశాడంట? దేవుడు నిన్నే ఎన్నుకోమన్నాడు, నీ ద్వారా ఇది జరిగించబడుతుంది, నిన్నే నియమించబడ్డాడు అని చెప్పేసి దేవుడు నాకు బయలుపరచాడు. ఎవరో ఎందుకు, నువ్వే బా అన్నాడు. సరేనయ్యా. అయిపోయిన తర్వాత ఎందుకయ్యా అన్నాడు, దేవుడు నేను అడిగి ఉండాల్సిందా? హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి నమ్మాలి? అరే గొప్ప దైవ సేవకుడు, ఆయనతో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన పరుడు, ఆయన యొక్క దేవుడు సన్నిధిలో నిత్యము ఆయన యొక్క నామాన్ని ప్రకటించేటువంటి వ్యక్తి, అనేక జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంచబడిన గొప్ప దైవ సేవకుడు. ఆయన చెప్పిన తర్వాత నాకు తిరిగే ఉందని మనం వెళ్ళామనుకో, మధ్యలో వార్త పడాల్సిన అవసరం వచ్చింది. నీ నిరీక్షణ, నీ నమ్మకం, నీ పిలుపు ఆయన ద్వారా రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను పిలిచే దేవుడు నీకు కొన్ని నియమనిబంధనలు ఇస్తాడు. ఆయన నిన్ను దర్శిస్తాడు. దేవుడు సమూయేలుని పిలిచాడు. ఏలియా చెప్పడం కాదు, సమూయేలుని దేవుడు డైరెక్ట్ గా పిలుస్తూ ఉన్నాడు. వెంటనే ఏలియా అన్నాడు, అయ్యా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, సరెండర్ అవుకో. ఏంది ప్రభా చెప్పు, ఏంది చెప్పు అంటే దేవుడు చెప్పేసి. హల్లెలూయా. నిజంగా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే ఆ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు, ప్రేరేపిస్తాడు, దర్శిస్తాడు. పదే నువ్వు ఆ పని చేసేంత వరకు కూడా నిన్ను ఊరక కూర్చోబెట్టడు. చెప్పిన దాకా నిద్రపోడు, చేసిన దాకా ఊరుకోడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది దేవుని యొక్క మనస్సు. హల్లెలూయా. నువ్వు కాదులే నాకు అత్త అన్నావు అనుకో, మెడ మీద పెట్టి కొట్టి అడగం పోయేది రారని చెప్పేసి ఈడ్చుకొచ్చాడు. హల్లెలూయా. ఈ రాత్రి అన్నావు అనుకో, ఆ రాత్రులు ఎన్నో బాధలు నువ్వు ఆడే ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని నిజమైనవి కాదు. ఏది చూడాలన్నా, ఏది దాంట్లో పరీక్షించాలన్నా, ఎందుకంటే మనుషులు ఎవరిని కూడా నమ్మదగిన వాడు కాదు. అందుకే అంటాడు కదా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 1:9 అంటాడు, మీ దేవుడు నమ్మదగిన వాడు. చూడండి ఆ మాట. హల్లెలూయా. త్వరగా. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుణ్ణి మిమ్మల్ని పిలిచినటువంటి వాడు ఎవరంట? మనుషులు కాదు. అది మధ్యలో వదిలిపెట్టడానికి మనుషులు కాదు. ఇరుకు ఇబ్బందులు వస్తే ఈ బాధలు చూసి ఆ బాధలను పోయేవాడు కాదు. ఏదైనా నీ పరిస్థితులు, బలహీనతను బట్టి నువ్వు కాస్త వాడబడతావు, లేదు కాస్త ఉపయోగపడతావంటే కొంతమంది మనుషుల మధ్య తీయని మాటలు చెప్తా ఉంటారు. వారి అవసరతలు ఏదో ఒక రూపంగా తీరేదిగా. కొంతమంది యొక్క బలహీనతను బట్టి చదువుతా ఉంటారు. ఎలీషాను బ్రహ్మాండంగా వాడబడతావు, ఎవడొస్తుడు దేవుడు ఇదిగో రాత్రి నీ గురించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు చూపించాడు పెద్ద దర్శనం. అదే ఇక నువ్వు రేపు నుంచి మరి వాడబడాలంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి?
హల్లెలూయా హల్లెలూయా. వాడబడాలంటే నువ్వు కాస్త మరి దేవుడు మరి అంత సేవ నీకు ఎత్తనప్పుడు నువ్వు కాస్త మరి చూడద్దు. నువ్వు చూసాను పర్లేదా తెలుసుకోవాలా. హల్లెలూయా హల్లెలూయా. ఇంత పరిచయం చేసేటప్పుడు నువ్వు కాస్త దీన్ని కూడా కనిపెట్టుకున్నాడు. అది దేవుడు నీ జీవితాలు కొన్ని దినాల్లో మార్చబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నిజమే, కొన్ని సేవ కొన్ని వాక్కులు నిజమే కాదని నేను అంటున్నా. అన్ని నిజమైనవి కావు, నమ్మదగినవి కావు. ఒక వ్యక్తిని దేవుడు దర్శించాలంటే దేవుడు కృపణకు తోడయ్యండి నీలోనే మొదట ఆలోచన కలగజేస్తాడు దేవుడు. ఆయనకున్న తత్వం అది. నేను ఒక పని కొరకు, ఒక సేవ కొరకు లేదా ఒక పాత్రను నిన్ను వాడుకోవాలంటే ఆయన మొదటగా నిన్ను దర్శిస్తాడు. నిన్ను ప్రేరేపించి నీకు తెలియకుండా నీలో ఒక నూతనమైన ఆలోచన కలగజేస్తాడు. ఆ కలగజేసినప్పుడు ఆయన పనిలో నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. మనుషులాగా అయ్యా నేను అట్ట అనుకోలేదయ్యా, నీ ప్రార్థన నీ పాటలు నువ్వు వచ్చే పద్ధతులను చూసి దేవుడు నిన్నే చూపించాడు అనుకున్నా గానీ పడ్డ సమయంలాగా యెషయా కుమారుడు పెద్దలను చూసి ఇష్టపడ్డా కానీ వాళ్ళు కాదే. హల్లెలూయా. ఎందుకంటే మనుష్యుడు పై రూపాన్ని మాత్రమే చూస్తాడు, దేవుడు ఎవరు చూస్తాడు? ఎవరి మనస్సు సిద్ధపాటు కలిగి ఉంటుందో, ఎవరో దేవుడు అంటే ఆసక్తి, దేవుడు సన్నిధంగా ఆసక్తి, దేవుడితో గడపడం అంటే ఆసక్తి, దేవుడి నామాన్ని గణపరచాలన్న ఆసక్తి, వాక్యములో ధ్యానముల ఆసక్తి, దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండి ఆయనతో నేను అంటుకట్టబడి ఉన్నట్లుగా ఆ సహవాసాన్ని కోరుకోవడానికి ఆసక్తి కలిగి పరుగులు ఎడుతూ ఉంటాడు. ఎన్ని పని పక్కన ముందు నా దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాను, నా దేవుడితో నేను మాట్లాడాలి, నా దేవుడితో నేను సహవాసం చేయాలి, నేను ఆత్మీయంగా బలపడాలి, దేవుడి యొక్క వాక్యంలో ఉన్న వెలుగును నేను పొందుకొని అనేకులు ఎదుట వెలుగు నింపబడిన వ్యక్తిలాగా దేవుని కృప ద్వారా పడాలి. కాబట్టి నా దేవుడితో నేను సహవాసాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ఆసక్తి కలిగి సిద్ధపాటును కలిగి ఉంటాడు. ఆయన అటువంటి వాడు ఎలా ఉంటాడంటే దేవుడి పని తప్ప ఏది నా కోసం లేదనుకుంటాడు. సాగులు చెప్పడు, సర్దుబాటు చెప్పడు. ఇక కాదులే రేపు కాదులే వచ్చే సంవత్సరం కాదులే పై సంవత్సరం కాదు ఆ పై సంవత్సరం నేను హల్లెలూయా హల్లెలూయా. రేపటి దినమనేది కాదు. దేవుడు పిలిచినప్పుడు విధేయత చూపించిన వాడిని దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. దేవుడు మాటకి ఎవడు లోపడతాడో నిలబడి నిలిచి ఆయన పని చేయడానికి వెంటనే పింహహాసులాగా లెగుస్తాడు, రోషాన్ని కలిగి ఉంటాడు. లేదా ఒక ఎలీషా వలె తనకున్న దాని మొత్తాన్ని విడిచి దేవుడు వెంబడించడానికి ఇక నీతో నా జీవితం ఎక్కడికి రమ్మంటే అక్కడికి నీ పాదచారికి నేను ఉంటాను, నీ పరిచారకులు నేను ఉంటానని చెప్పేసి ఎలీషా వెళ్ళాడు. హల్లెలూయా. ఎలీషా వెళ్ళినంత మాత్రం దేవుడు విడిచిపెట్టాడా? ఎలీషాని ఏలియా కంటే ఉన్నంతల అభిషేకం ద్వారా ఎలీషాని నింపాడు. హల్లెలూయా. ఎలీషా ఉన్నప్పుడు ఎవరిని చూసి భయపడాలా? రాజును చూసి భయపడాలా? సమాజంలో ఒక మార్గదర్శిగా ఉన్నాడు. అనేక గొప్ప కార్యాలు, అనేక స్వస్థత కార్యాలు ఎవరి ద్వారా జరిగించబడ్డాయి అంటే ఎలీషా ద్వారా జరిగించబడ్డాయి. హల్లెలూయా. అనేక కరువు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా అనేక పరిస్థితుల్లో అనేక రాజ్యపరమైన పరిస్థితులు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎలీషా ఎక్కడ కూడా భయపడతాడు. హల్లెలూయా. ఏ సందర్భంలో ఏది అన్న భయపడ్డాడు. యెజబెల్ విషయం ఎక్కడ చంపిద్దా అని చెప్పేసి. హల్లెలూయా. కానీ ఎలీషా ఎక్కడ కూడా భయపడలా. ఎందుకంటే దేవుని పిలుపుకు లోపడిన వాడు ధైర్యాన్ని కలిగి ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిలుపుకు ఎవడు లోపడతాడో ఇష్టపడి సిద్ధపడి ఉంటాడో యాక్టివ్ గా ఉంటాడో నేను చేస్తా అనే తీర్మానాన్ని తీసుకుని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాడో తను చేయకుండా, సలహాలు చెప్పకుండా, సామెతలు చెప్పకుండా ఎవరికైనా ఏదైనా పని చేస్తే ఎడతంగా ఎంతమంది పడతారు, ఎన్ని రోజులు పట్టింది, అక్కడికి నేను వెళ్తానా, అయ్యిద్దా, ఎన్ని రోజులు అడిగితే అక్కడ ఏముంటుంది. అబ్రహాం ఇలా చెప్పాడా? ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలన్నాడా? లేచి వెళ్ళు అన్నాడు అంతే. హల్లెలూయా హల్లెలూయా. లేచి వెళ్ళగానే వెళ్ళడం ప్రారంభించాడు. అంతే. ఏమొద్దు వదిలిపెట్టు, స్వాస్థ్యాన్ని విడిచిపెట్టు, రా అంటే
ఒకనొక సందర్భంలో తెల్లాకున్నాడు, మా నాన్న ఏడే బాగుంది, ఇక ఏడే బాగుంది, ఇక నేను ఏడు నుంచి బయటికి పోను అంటున్నాడు. దేవుడు అన్నాడు, ఆహా మీ నాన్న ఉన్నాడా, సరే అని చెప్పేసి మా నాన్న మొత్తాడు. అదే తెరాకు లోపల పోయి మార్గంలో వెళ్ళిపోయాడు. ఇక ఎవరున్నారు ఆయన, అది ఎవరు లేదయ్యా, ఇక బా నడువు, ముందుకు నడువు అని చెప్పేసి తీసుకుంటాడు. దేవుడి పనిలో నిలబడిన తర్వాత దేవుడు నీకు అవసరం లేని వాటన్నింటినీ కట్ చేస్తాడు. ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో. అవసరం లేని స్నేహాన్ని కట్ చేస్తాడు, అవసరం లేని బంధుత్వాన్ని కట్ చేస్తాడు, అవసరం లేని ధనాన్ని కట్ చేస్తాడు, అవసరం లేని సాంగత్యాన్ని కట్ చేస్తాడు. హల్లెలూయా. నీ రిలేషన్షిప్స్ కట్ చేస్తాడు. నీ యొక్క ఆ యొక్క స్నేహపూర్వకమైన బంధాలు దేవుడికి ఇష్టం లేకపోతే వాటిని తొలగించి నిన్నుగా తీసుకొచ్చుకుంటాడు. నిన్నుగా నడిపించుకోవడానికి ఇష్టపడతాడు. నీ ద్వారా ప్రత్యేకతను దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. రెండవది ఎవరిని వాడుకుంటాడు దేవుడు? సిద్ధపాటు కలిగినటువంటి వారిని వాడుకుంటాడు. చేయడానికి నేనున్నా ప్రభువా, నేను వెళ్తాను. యెషయా అన్నాడు, వెళ్తాను అంటే సోత్రమని ప్రకటించడానికి 6:9 అంటాడు. నేను వెళ్తాను అంటాడు. వెళ్ళలే వెంటనే లేచి వెళ్ళి వారికి వెళ్ళి దేవుని గురించిన వార్తను తెలియపరచమనగానే వెంటనే యెషయా ప్రవక్త లేచి వారి దగ్గరికి వెళ్ళి దేవుడి గురించిన వార్తను తెలియపరుస్తాడు. నువ్వు దేవుడి సన్నిధిలో వాడబడాలంటే ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి, వెళ్ళడానికి రెడీగా ఉండాలి, చేయడానికి రెడీగా ఉండాలి. నాకు అది ఉందయ్యా, మా అమ్మ ఉందయ్యా, మా నాన్న ఉందయ్యా, మా తాత ఉన్నాడయా, వెనక బాధలు ఉన్నాయి, ఇబ్బందులు, విడిచిపెట్టరా, నేను గొప్పగా చేస్తాను. ఎన్ని వదిలిపెట్టి నేనాడొచ్చున్నా? హల్లెలూయా. మనకి ఎన్నెన్నో ఉంటాయి. దేవుడు విడిచిపెట్టమ్మా, వాటిని విడిచిపెట్టయ్యా, నువ్వు దీవించబడతావు, వాటిని విడిచిపెట్టు అంటే వెళ్ళేదానివే. ఆ పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి ఇది, తరతరాల నుండి కాపాడుకున్న స్వాస్థ్యం ఇది. కాబట్టి నేను జాగ్రత్తగా దాచుకుంటాను. అలా దాచుకునే వారిగా ఉండకూడదు. సిద్ధపడే దేవుని కోసం రోషము కలిగి నిలవబడే వారిగా ఉండాలి. అట్టి వారిని దేవుడు వాడుకుంటాడు. అంతే, మాటలు చెప్పే వాడిని దేవుడు వాడుకోడు. హల్లెలూయా. మాటలు నేను అది చేస్తా, ఇలా చేస్తా, అలా ఉంటా అనేవాడు దేవుడి సన్నిధిలో వాడబడదు. కానీ క్రియారూపకముగా నిలబడి, అయ్యా ఇదిగో నేను నిలబడి ఉన్నా, నాకేది తెలియదు, నువ్వు రమ్మన్నా నేను వచ్చా, నువ్వు నన్ను నడిపించు. హల్లెలూయా. వెంటనే గొర్రెల మొత్తాన్ని పడేసేసాడు. ఎవరు? మోషే. మనుచున్న పదను చూశాడు, దేవుడు యొక్క పిలుపును చూశాడు, ఆశ్చర్యాన్ని చూశాడు. దేవుడు పిలిచాడు, మోషే రా, నేను ఒక గొప్ప జన సమూహానికి నాయకుడుగా నేను చేస్తాను, రా అనగానే అయ్యా నేను మరి వస్తా, నోటి మాంద్యం ఏం కాదు, నేను వాడుకుంటారా, నీకు తోడు ఆహారం ఏర్పాటు చేసుకుంటాను. సరే అన్నాడు. విశ్వాసం ద్వారా ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. వెంటనే అది ఆడ చెప్పేసి సిపోగా చెప్పాడు, అయ్యా మామగా చెప్పాడు, మామా టాటా బాయ్ బాయ్, నేను ఐగుప్తికి వెళ్ళాలి. అదేనయ్యా, ఇక్కడ బాగుందిగా, గొర్రెలు ఉన్నాయిగా, భార్య ఉందిగా, పిల్లలు ఉన్నారుగా, చక్కగా నీకు జరుగుతుందిగా, అంత క్షేమంగా ఉందిగా, మళ్ళీ ఆ ఐగుప్తికి ఎందుకయ్యా నువ్వు పోయేది? మళ్ళీ పోయి ఎందుకు చెప్పవేసుకుంటా అంటే కాదు, ఎందుకో తెలుసా, నాకు ప్రయాణం సిద్ధమైపోయింది. ఇప్పుడు దాకా కలుసుకున్నా కాదానికి లేదు, ఇప్పుడు వెళ్ళాల్సిన ప్రయాణం వచ్చేసింది. మరి ఇదిగో జాగ్రత్త తీసుకుని వెళ్ళిపోతుందని చెప్పేసి. హల్లెలూయా. అంటే దేవుని పిలుపుకి ఆనాడు వారందరూ సిద్ధపడ్డారు కనుక వారు దేవుని సన్నిధిలో ఏం చేయబడ్డారంట? హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీ నామమున నీ పాడిన జీవితాలతో యేసయ్యా నీ నామమున నీ పాడిన జీవితాలతో
వాక్యానికి స్పందించేవాడిని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. కారణాలు చెప్పి ఎప్పుడో చేస్తానని చెప్పేవారిని దేవుడు వాడుకుంటాడు. దేవుడు నీ దగ్గరికి వచ్చి తన పని చేయమన్నప్పుడు, ఏదైనా దేవుడు నీతో చెప్పినప్పుడు అది చేయటానికి వెంటనే స్పందించాలి. హల్లెలూయా. నాటికి నువ్వు లోపడాలి. అప్పుడు ఆయన నీతో ఉండి తమ గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధపడ మనసును కలిగి ఉండి నీ ద్వారా అనేక కార్యాలను దేవుడు జరిగిస్తుంది. ఇలా సిద్ధపడం లేకపోతే నీ జీవితం ముందుకి ఏం చేయాలంట, వెళ్ళలేవు. దేవుడి యొక్క పనిని జరిగించింది. ఈనాడు అందరూ కూడా ఆశ అయితే ఉండింది చాలా, ఏం కాదమ్మా, ఆశ అయితే ఉంది చాలా. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధిలో ఎంతో గొప్పగా నడవాలని, దేవుని చేత వాడబడాలని, ఫలాలు పొందుకోవాలని అందరూ